పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పినా వాళ్ళు బుద్ధి మారట్లేదు. అంటే వంకర బుద్ధి అట్లా చూసారా, ఆ టైప్లో ఉన్న పరిస్థితి. పాకిస్తాన్లో బలవంతపు మత మార్పిడులట. హిందూ బాలికలను కిడ్నాప్ చేసి ముస్లింలతో వివాహం. పాకిస్తాన్లో హిందూ మైనార్టీలపై వివక్ష, వారిపై దాడులు దారుణాలు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు మళ్ళీ ఆ పైత్యం పెరిగిపోయింది. మొన్న ఒక బుద్ధి చెప్పారు, మొన్న వణుకు పుట్టించారు. బ్రతుకు జీవుడా అంట అరచేతిలో ప్రాణాలు పెట్టుకుండి కొంతమంది పోయారు, కొంతమంది మిగిలారు. అయినా వాళ్ళు బుద్ధి మారట్లేదు. హిందువుని టార్గెట్ చేసుకోవడం, బాలికల్ని పసిపిల్లల్ని ఏం చేశారండి? మీ కామవాంఛలు తీర్చుకోండి ఇష్టం వచ్చినట్లుగా మీరు. నిజంగా ఇక్కడ ముస్లింలకు అలా జరుగుతుందా భారతదేశంలోని? ఎందుకు మీకు ఆ వివక్ష? హిందూ ముస్లిం ఏంటి? ఎందుకు ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు? ఎన్నిసార్లు ఎంతలా బుద్ధి చెప్పాలి? ఇటీవల పాక్లోని హిందువులపై మరింత పెరుగుతున్న దాడులు. పెహల్గాం సంఘటన తర్వాత ఎప్పుడైతే భారత్ అటాక్ చేసిందో పాపం అక్కడున్న భారతదేశ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారత్ పౌరులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ముఖ్యంగా, భారత పౌరులు కాదు అలా పాకిస్తాన్ పౌరులే, ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెరుగుతున్న దాడులట. సింధు ప్రావిన్స్లో 3 మైనర్ హిందూ బాలికలను కిడ్నాప్ చేశారు. బలవంతంగా మతం పేర్లు మార్చివేత. తర్వాత వారిని ముస్లిం అబ్బాయిలతో వివాహం. మీకు ఎవడిచ్చాడు హక్కు? మీరెవరు మత మార్పులు చేయడానికి? ఎవరి మతం వాళ్ళకి ఇష్టం? ముక్కుపచ్చలారని ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి అన్యాయంగా బలిపశువులను చేస్తారా? మీ వాంఛలు తీర్చుకుంటారా? చాలా దారుణం. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. వినాశనం ఏర్పడుతున్నప్పుడే ఇలాంటి పైత్యాలు వస్తాయి, ఇలాంటి దారుణమైన బుద్ధులు బయటపడుతుంటాయి. ఇక ముస్లిం అబ్బాయితో వివాహం చేస్తున్న కేసులు నిరంతరం పెరుగుదల. సింధ్లోని తండో అల్లాయర్ జిల్లాలో ఒకేసారి 3 కేసులు వెలుగులోకి. బాలికల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో బహిర్గతం. జూలై 13 సుల్తానాబాద్ పిఎస్లో 3 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదైన వివిధ ప్రాంతాల నుండి బాలికల కిడ్నాప్. ముస్లిం అబ్బాయిలతో బలవంతంగా వివాహం చేశారనే ఆరోపణలు. బాలికలు మైనర్లు అని చెబుతున్న తల్లిదండ్రులు. పాపం అక్కడ బిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. హిందువులుగా పుట్టడమే మేము చేసిన తప్ప పాపమా, పాకిస్తాన్లో ఉండడమే మేము చేసిన తప్ప పాపమా అని. ఇక్కడ ముస్లింలు ఎంత హ్యాపీగా ఉంటున్నారండి దేశం విడిపోయినప్పుడు. పాకిస్తాన్ ముస్లింలన్నా ఇక్కడ చాలా గౌరవంగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బలవంతంగా ఎవరిని ఇక్కడ ఏవి మత మార్పులు చేయరే. హిందువులు తలుచుకుంటే, ఇండియా తలుచుకుంటే అది పెద్ద కష్టమా? ఈ ఉన్మాదంతో ఆలోచించాలి అనుకుంటే. కానీ ఏ రోజన్నా అది ఉందా? ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది. కానీ పాకిస్తాన్కి ఆ పరిస్థితి లేదు. మార్పు రాదు. ఇప్పుడు ఇంకా ఆడ మాడరా, ఆడ పోయే వరకు ఆడ మాడరా అంటారు. అదే పరిస్థితి. ఇక 3 బాలికలు కేంచి, కోల్హి, లతా మేఘనాథ్, మీనా మేఘనాథ్ల కిడ్నాప్ జరిగింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఆ తర్వాత అదే రోజు ముస్లిం అబ్బాయిలతో వివాహం జరిపించారు. సింధ్లో హిందూ బాలికల మత మార్పిడిని వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యులు. బలవంతం మత మార్పిడికి వ్యతిరేకంగా కుటుంబ సభ్యుల నిరసన. పాపం అరణ్య రోదన అవుతుంది వాళ్ళది. అక్కడ చేస్తే వీళ్ళు పట్టించుకుంటాయి ఆ ప్రభుత్వాలు. వాళ్ళు కుట్రే కదా, వాళ్ళు ప్రేరేపిస్తేనే కదా ఈ పైత్యాలు. ఇక కిడ్నాపర్లను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ బయట కూర్చుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ దాన్ని పట్టించుకుంటే నాదుడే కరువయ్యాడని చెప్పి పాపం వాళ్ళ ఆవేదన. ఇక కిడ్నాపర్లను అరెస్టు చేసే వరకు నిరసన విరమించబోమని డిమాండు. 3 బాలికలను కిడ్నాప్ చేసిన వారిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ. తమ నిరసనను విరమించారు కుటుంబ సభ్యులు. హామీ అయితే ఇచ్చారు, కానీ ఆచరణ ఎంతవరకు జరుగుతుందో తెలియదు. పాపం ఆ అమ్మాయిలు ఏమైపోయారో. సింధు హైకోర్టులో కిడ్నాపర్లతో బాలికల హాజరు. కోర్టు ముందు తమ స్వంత ఇష్టానుసారం ఇస్లాం మతంలోకి మారామని బాలికలు చెప్పినట్లుగా సమాచారం. అయితే తాము ముస్లిం ప్రేమికులను వివాహం చేసుకున్నామని వాళ్ళ ప్రకటన. 3 బాలికలు హిందూ పేర్లుగా మార్పు. ఇక సింధు మానవ హక్కుల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తుకు డిమాండ్. జిల్లా ఎస్పీకి ఒక లేఖ. మత మార్పిడి కేసులపై న్యాయమైన దర్యాప్తు జరిపించాల్సిందని వాళ్ళు కోరుతున్నారు. బాలికల వయస్సుకు సంబంధించి సరైన దర్యాప్తు జరగాలని లేఖలో ప్రస్తావన. బాలికల మైనర్లు అయితే సింధు బాల్య వివాహ నిరోధక చట్టం 2013 ప్రకారం వారి వివాహం చట్టవిరుద్ధం అవుతుంది. సింధ్లో హిందూ మైనారిటీ బాలికలను అపహరించడం, బలవంతపు మత మార్పిడి తర్వాత వివాహం కేసులు
రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యం. ఇక పాకిస్తాన్లో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం మైనారిటీ వర్గాల వివక్ష హక్కులను విస్మరిస్తున్నాయని తరచుగా ఆరోపణలు. ఏదైతే ఈ కోర్టుకు హాజరయ్యారో దీనికి సంబంధించి ఆ బాలికలైతే మాత్రం మరి వాళ్ళని ఏం బెదిరించారో, లేకపోతే తల్లిదండ్రులు ఇంతలాగా ఎందుకు ఆలోచిస్తారు, ముగ్గురు ఎందుకు ఆ రకంగా అవుతారు? సరే పెళ్లి చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరమే ఉంది, జీవించకూడదు, అందరిలో ఉన్నదా రక్తం కాదా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సరే ఇదొక కేసు, ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. నిత్యం బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి పాకిస్తాన్లో హిందువులకు ఉంది. దాని నుంచి ఎవరు విముక్తి కలిగిస్తారు? ఎవరు వాళ్ళని రక్షిస్తారు? ఎన్నాళ్ళు వీళ్ళు ఏళ్ల తరబడి తరాలు గడిచిపోతున్నాయి, కుటుంబాలు చిందరమైపోతున్నాయి. వాళ్ళ దాష్టికం, వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ దురాగతాలు, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ శాడిజాలులో నలిగిపోతున్నారు. ఎంతమంది మహిళలు జీవితాలు నలిగిపోయినాయి అక్కడ. అందుకనే వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయి. ఏదో రూపంలో వాళ్ళకి చెంపపెట్లు పెడుతున్నాయి, కొంతమంది మృత్యువాతలు పడుతున్నారు. ఇప్పటికైనా మార్పు రావాలి. లేదు అంటే రానున్న రోజుల్లో ఇలాగే ఉండదు. రోజులు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. ఒకప్పుడు పరిస్థితి లేదు. ఇది మా ఇష్టం వచ్చినట్లుగా మేము చెలరేగిపోతామంటే తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పడానికి చాలా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను ఎదుర్కొని నిలబడే శక్తి పాకిస్తాన్కి అయితే లేదు. మతాలను ప్రేమించుకోండి, మీరు మీ రాజ్యాన్ని మీరు ప్రేమించుకోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి, తప్పు లేదు. కానీ వేరే మతాల జోలికి మేము వెళ్తాం, ముఖ్యంగా హిందువులు మేము టార్గెట్ చేస్తాము, హిందువులు మేము పీడిస్తాము, హిందువులో కాదో అని అడిగి మేము హత్యలు చేస్తాము, హిందువులో కాదో లేదు అని చెప్పి జిప్పు తీసి మరీ చూసి మేము కాలుస్తాము అంటే ఖబర్దార్ పాకిస్తాన్. ఉగ్రమోకలకు భారత్ హెచ్చరిక. మొన్నక శాంపిల్ అయ్యింది, ఇంతకుముందు చాలా శాంపిల్ అయినాయి. మీకు శాంపిల్ కాదు, శాశ్వత పరిష్కారం త్వరలోనే రాబోతుంది అని హెచ్చరిస్తున్నాయి.